ఇళ్లలో చోరీలు జరగకుండా పోలీసు అధికారులు ఓ ప్లాన్ను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ మేరకు రూరల్ ఎస్ఐ వెంకట్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా మా ఎస్పీ సార్ గారు ఆదేశాల ప్రకారం మన మండలంలోని గ్రామస్తులు దయచేసి ఎవరైనా సరే వారి వారి పనుల నిమిత్తం వారి యొక్క ఇల్లు వదిలిపెట్టి వెళ్ళే సమయంలో దయచేసి వాళ్ళ వివరాలు మా పోలీస్ స్టేషన్కి తెలియపరచవలసిందిగా మేము కోరుచున్నాం. మీరు ఏ తారీఖు వెళ్ళేది, ఎప్పుడు వెళ్ళేది అనేది వివరాలు మాకు తెలియపరిస్తే మేము మీకు LHMS అనేటువంటి ఒక డివైజ్ మీ ఇంట్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏదైతే ఈ LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఉందో ఇది రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ సర్వేలెన్స్లో సీసీ కెమెరా నిఘాలో ఉంటుంది మరియు పోలీస్ స్టేషన్కి అనుసంధానమే ఉంటుంది. మేము డే అండ్ నైట్ పగలు రాత్రి కూడా మా రక్షక టీం కానీ భద్ర కానీ నైట్ పూట బీట్ కానీ పర్యవేక్షించుకుంటూ తనిఖీ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా మీరు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా మీ యొక్క ఇంటి సంరక్షణ మా బాధ్యత. దయచేసి నేర నివారణ చర్యల్లో భాగంగా మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు వివరాలు పొందుపరిచి ఆ యొక్క డివైజ్ని LHMS యూజ్ చేసుకోవాలని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాం. మరీ ముఖ్యంగా కొత్త వ్యక్తులు కానీ అపరిచితులు కానీ వస్తే వాళ్ళని దయచేసి వాళ్ళ వివరాలు వాళ్ళు ప్రశ్నించడం కానీ వివరాలు తెలుసుకోవడం కానీ లేదా డైల్ 100 కానీ లోకల్ పోలీస్ స్టేషన్ కానీ సంప్రదించాలని చెప్పి మేము మీకు తెలియజేయమైనది. ముఖ్యంగా నేరాల నియంత్రణ చర్యల్లో భాగంగా పోలీస్ పరంగా మేము ఏ విధంగా అయితే ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకొని రోజువారీ డే టు డే రూట్ చేస్తామో ఎవ్రీ సివిలియన్ ఆల్సో పోలీస్ ఇన్ సివిల్ డ్రెస్ అంటారు. సో సివిలియన్స్ కూడా దయచేసి అపరిచితులు కానీ అనుమాతులు కానీ దయచేసి ప్రశ్నించాలి. అప్పుడే మనం నేరాల నియంత్రణలో భాగంగా మీ యొక్క పాత్ర కూడా ఉంటుంది. సో దయచేసి మరీ ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు ఇటీవల కాలంలో మేము గడిచినటువంటి ఈ యొక్క 1 yearలో సుమారు 60 ద్విచక్ర వాహనాలు రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఆటోలు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఈవెన్ బైక్ సంబంధించి పెద్ద వాహనాలు సైతం మేము రికవర్ చేసాం. పెట్రోల్ దిగేటప్పుడు మేము గమనించిన ఇష్యూస్ ఏమిటంటే ముఖ్యంగా రోడ్ల పైన ఎలాంటి కనీస సంరక్షణ లేకుండా రోడ్లపై వాహనాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం, చివరికి ఆ వాహనాలకు తాళాలు కూడా వేయకుండా ఇళ్లలో వెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళ గేట్ తీస్తే చక్కగా గేట్ లోపల పెట్టుకొని గేట్ వేసుకుని సంరక్షించుకునే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రోడ్ల మీద అంతా వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. అట్లా ఆ విధంగా మేము పెట్రోలింగ్ చేసే క్రమంలో స్వయంగా మేమే 2-3 వెహికల్స్ తీసి డోర్ కొట్టి నైట్ పూట నిద్రలేపి మరి తాళాలు హ్యాండ్ ఓవర్ చేసాం. సో మన యొక్క వస్తువు మీద మన జాగ్రత్త ఎంత ఉందనేది అక్కడే అర్థమవుతుంది. దయచేసి నేరాలు ఎట్లా అదుపు చేయాలి, ఎట్లా నేరస్తులు కంట్రోల్ చేయాలనేది ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం. దాని తగ్గట్టు ప్రణాళిక కూడా రూపొందిస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా ప్రివెన్షన్ అదేవిధంగా డిటెన్షన్ కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా మన పాత్రలో భాగంగా నేరాల అదుపులో భాగంగా మనం కూడా యాక్టివ్ అవ్వాలని, ప్రజలు కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పేసి ముఖ్యంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అభ్యర్థిస్తున్నాం. మనకి మరీ ముఖ్యంగా కొంత అపోహ ఉన్నది. మాకు అడిగినటువంటి ప్రకారం కొంతమంది ప్రజానీకం ప్రశ్నించారు. LHMS అనేది దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్కి సింగిల్ రూపీ కూడా అడగరు, కట్టాల్సిన అవసరం లేదండి. ఇది కేవలం ప్రజల కోసం సంరక్షణ నిమిత్తం నేరాల అదుపుదల దొంగతనం జరగకుండా రూపొందించినటువంటి LHMS అనేది. సో దీనికి ఇన్స్టాలేషన్కి ఎవరికి మీరు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒకవేళ మీరు మీ యొక్క కార్యకలాపాల్లో బిజీగా ఉన్నప్పటికీ డైల్ 100 కాల్ చేసి వివరాలు తెలియపరిచినా పర్లేదు, మేము నోట్ చేసుకొని మేము సదరు విషయాన్ని మేము మా జిల్లా హెడ్ ఆఫీస్కి సంప్రదించి సంబంధిత హౌస్లో పెట్టే విధంగా మేము ప్లాన్ చేస్తాం. దీనికి సంబంధించి టీం కూడా సపరేట్ టీం వచ్చేసి బిగించి మానిటరింగ్ చేస్తూ ఉంటారు. సో దయచేసి మీరు డైల్ 100 కాల్ చేసినా స్టేషన్లో సంప్రదించినా ఎలాంటి అభ్యంతరం లేదు.